శత్రు ఇషికకి బుల్లెట్ తగిలిందా? ఈ కట్టేమిటి ఇషిక? అసలు హనీమూన్ లో ఉండాల్సిన మీరు వెనక్కెందుకు వచ్చారు? గౌతమి బతికుండాలి. నన్ను చంపడానికా? నేను బతికుండడానికి. దానికి గతం గుర్తు చేసి నా కాపురం కూలుస్తావా? ఈ రోజు నువ్వు నన్ను ఆపచ్చు మమ్మీ, కానీ గౌతమి చావుని ఎన్నో రోజులు నువ్వు ఆపలేవు. సారీ, రసూల్ అంటే అతను ఇక్కడ పెళ్లిళ్ళు చేస్తుంటాడండి. ఏమో నాకు తెలియదు. పోనీ ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసారా? మీకు అమ్మాయి కావాలి, రసూల్ కావాలి? అంటే నాకు ఇద్దరు కావాలండి. ఇద్దరు నాకు తెలియదు. ఆవు ఫాతిమా ఆవు. పదరా. ఇప్పుడు ఇక్కడ తలదాచుకోవడం చాలా కష్టం బాయ్. పోలీసులు స్ట్రిక్ట్ గా ఉన్నారు. నేను ఎన్నో రోజులు ఉండను, పని అవగానే వెళ్ళిపోతాను. ఎంత మనీ కావాలో చెప్పు. ఏంటి బాయ్, నీ దగ్గర డబ్బులు తీసుకుంటానా? నేనున్న ప్లేస్లో నీకు రిస్క్ అని చెప్తున్నాను. ఏమండి, ఇక్కడ రసూల్ అని ఒక అతను ఉండాలి. మీకేమైనా ఐడియా ఉందా? అరే జావ్ జావ్. పోనీ రసూల్ కాకపోతే కనీసం ఈ అమ్మాయిని ఎక్కడని చూసారా? ఏయ్, ఖాళీగా ఉన్నావు అనుకున్నావా? చల్ చల్. ఏమండి, మీరు చూసారా? చెప్పండి, ఈ అమ్మాయిని చూసారా? నామ్ క్యా హై? పేరేమిటి? గౌతమి. బాయ్ చూడదా బాయ్, అవన్నీ మనకెందుకు. ఈ ఫోటోకి త్వరలో దండ పడుతుంది. ఏంట్రా మాట్లాడుతున్నావు? విజయ్, నా మాట వినరా ప్లీజ్, వదిలేరా. ఎందుకు కోపడుతున్నావు? ఒంటరి ఆడపిల్లలు ఇలాంటి ప్లేస్లో తప్పిపోతే ప్రాణాలతో దొరకడం కష్టమని చెబుతున్నాను. ఈ అమ్మాయికి ఏ ఆపద రాకముందే వెతుక్కోండి. థ్యాంక్ యూ. రసూల్ భాయ్ ఇక్కడే ఉన్నాను భాయ్. అరే పక్కనే ఉన్నాను భాయ్, వచ్చేస్తున్నాను. 5 మినిట్లో వచ్చేస్తాను భాయ్. అరే ఏం భాయ్? పదా. అరే వచ్చేస్తున్నాను రసూల్ భాయ్, 5 మినిట్లో నీ దగ్గర ఉంటాను కదా. పద, వాళ్ళని ఫాలో చేద్దాం. వాళ్ళెందుకు బాయ్ మనకు? వాళ్ళు కాదు, వాళ్ళు వెతుకుతున్న గౌతమి నాకు కావాలి. పద. గౌతమి ప్రాణభయంలో ఉంది. తనని ఎలాగైనా రక్షించుకోండి. ప్లాన్ కూడా వేశారు. రే బిలా, షూట్ చేసిన వాడి పేరు బిల్లా, ఇంటర్నేషనల్ క్రిమినల్. వాడికి నా మీద గౌతమ్ మీద కోపం ఉంది. బుద్ధ విగ్రహం కోసం బిల్లా గౌతమి వెంటపడుతున్నాడు. వాడు గౌతమిని అటాక్ చేశాడు. అంటే వాడి కారణంగానే గౌతమి గతం మర్చిపోయిందా? గౌతమికి ప్రాణాపాయం ఉన్నది బిల్లా వల్లనే.
ఈ విషయం ముందే తెలిసిన అమ్మాయి ఎవరో నాకు కాల్ చేసి చెప్పింది. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి గురించి ఫోన్ కాల్ గురించి కనుక్కోమని ఎస్ఐకి చెప్పాను. తను ఎంతవరకు కనుక్కున్నాడో తెలుసుకోవాలి. కాల్ చేయాలనుకున్న కస్టమర్ ప్రస్తుతం లభించలేదు. స్విచ్ ఆఫ్ అని వస్తోందేంటి? కాల్ చేయాలనుకున్న కస్టమర్ ప్రస్తుతం లభించలేదు. డ్యూటీ టైంలో ఫోన్ ఆఫ్ చేసి ఏం చేస్తున్నాడు? ఒకవేళ లీవ్లో ఉన్నాడా? స్టేషన్కు కాల్ చేస్తే తెలుస్తుంది. హలో హలో, నేను లాయర్ రామకృష్ణన్ మాట్లాడుతున్నాను. మీరే సార్? చెప్పండి సార్. మీ ఎస్ఐ గారికి కాల్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. తను లీవ్లో ఉన్నారా? మీకు ఇంకా విషయం తెలియదా సార్? ఎస్ఐ గారు హాస్పిటల్లో ఉన్నారు సార్. హాస్పిటల్ ఏంటి? ఏమైంది? మీ కేసు పని మీద బయటకు వెళ్తుంటే ఏదో గుర్తు తెలియని వెహికల్ వచ్చి గుద్దేసింది సార్. 90% గాయాలతో బతికి బయటపడ్డాడు సార్. తర్వాత కోమాలో వెళ్ళిపోయాడండి. ఇక్కడ డాక్టర్లు కష్టం అని చెప్పారు. ఆయన్ని బొంబాయి తీసుకెళ్లి అక్కడ ట్రీట్మెంట్ చేపిస్తున్నారు సార్. మై గాడ్, ఎంత దారుణం జరిగింది! యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఎంక్వైరీ ఏమైనా చేశారా? లేదు సార్, కేసు అయితే ఫైల్ చేశాం. కొత్త ఎస్ఐ వచ్చిన తర్వాత మొదలు పెడతాం. ఓకే, సరే, ఉంటాను. ఓకే, ఉంటాం సార్. ఇలా జరిగిందేంటి? నా కేసు పని మీద వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగిందంటే ఎవరైనా కావాలని చేస్తుంటారా? ఆ అవసరం ఎవరికి ఉంటుంది? బిల్లానా? వాడప్పుడు రిసార్ట్స్లో ఉన్నాడు. ఇంకెవరు? గౌతమికి సంబంధించి ఇంకెవరైనా శత్రువులున్నారా? ఏం అర్థం కావట్లేదేంటి? ఈ విషయం ఎవరితోనైనా డిస్కస్ చేస్తే బాగుంటుంది. ఎవరికి చెప్పను? శత్రు? వద్దు. గౌతమి విషయంలో నా ఇన్వాల్వ్మెంట్ శత్రుకి డౌట్ తెప్పించొచ్చు. అది బాగుండదు. మరి ఇంకెవరున్నారు? తేజ? మీరు కాల్ చేయాలనుకున్న కస్టమర్ ప్రస్తుతం లభించలేదు. తేజ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉందేంటి? వాడికి కూడా ఏమైనా? చచా, ఏం జరిగుండదు. అయినా వాడికేం సంబంధం? ఏదైనా స్టోరీ డిస్కషన్లోనో లేక సినిమా షూటింగ్లోనూ ఉండుంటాడు, అంతే. అసలు ఏం జరుగుతోంది? తొందరగా కనుక్కోవాలి. గౌతమికి ఏ హాని జరగకూడదు. నేను అలర్ట్గా ఉండాలి. విజయ్, మనం వెతుకుతున్న రసూల్ ఈ రసూలు ఒకడేనేమో. ట్రై చేసి చూద్దాంరా. పద. ఏం కావాలి? రసూలే అందర్. మీరెవరు? మేము రసూల్కే దోస్తాం. 1 మినిట్.
सलाम वालेकुम रसूल भाई। वालेकुम सलाम। क्या अली भाई? हाँ जी। आओ बैठो। हाँ बोलो, क्या बात है? ఈ రోజు రాత్రి బార్కస్లో నిఖా ఉంది, మీరు తప్పక రావాలి. మాటి మాటికి బయటకు వస్తే పోలీసులతో ప్రాబ్లం ఉంది భాయ్. అరే డోంట్ వర్రీ, మొత్తం నేను చూసుకుంటా, నువ్వు రావచ్చు కదా. రసూల్ బాయ్, हाँ మీకోసం ఎవరో దోస్తులు వచ్చారు. నా దోస్తులు ఎవర్రా? పద చూద్దాం. అలీ భాయ్ हाँ भाई, ఇప్పుడే వస్తా. अच्छा भाई. कौन है तुम लोग? నా దోస్తులు ఏం చెప్పారంట? నువ్వేనా రసూల్? हाँ मैं ही रसूल हूँ. तो क्या? ఈ ఫోటోలో అమ్మాయి నీకు తెలుసా? అరే పాగాలే తూ, పేరు అడిగారు చెప్పాను. అమ్మాయి గురించి అడిగితే నాకెట్లా తెలుస్తుంది? అంటే నువ్వు పెళ్లిళ్ళు చేసే రసూలు కదా? రసూల్ అంటే ఒక్కడే ఉంటాడా? క్యా బక్వాస్ బాత్ కర్రే ఆప్. ఇంత పెద్ద షాప్ ఉంది, దీనికి ఓనర్ని నేను. పెళ్లిళ్ళు చేసేవాళ్ళగా కనబడుతున్నానా? రే విజయ్, ఇతను కాదనుకుంట్రా. మాఫ్ కర్నా బాయ్, ఈ ఫోటోలో ఉన్నది మా వదిన. వీడు మా అన్నయ్య కొడుకు. తల్లి కోసం ఏడుస్తున్నాడు. రసూల్ అనే వ్యక్తి మా వదిని ఎవరో షేక్ ఇచ్చి పెళ్లి చేయడానికి ట్రై చేశాడు. ఆ టైంలో ఎవరో వ్యక్తి మా వదిని కాపాడి తీసుకెళ్లాడు. ఆ వ్యక్తి ఎవరో రసూల్కి తెలుసు. అందుకనే రసూల్ కోసం వెతుకుతున్నా. వాడి గురించి వచ్చారా? నేను కూడా లాయర్ గాడి మీదే పగతో ఉన్నాను. మీరు వెతుకుతున్న రసూల్ని నేను కాదు. ఇక్కడ చాలా మంది రసూళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో మీకు కావాల్సిన రసూల్ ఎవడో మాకు తెలీదు. నేను ఈ అమ్మాయిని చూడలేదు. మీరింక బయలుదేరితే నా వ్యాపారం నేను చేసుకుంటాను. ఖుదా హాఫీజ్. సారీ. ఠీక్ హై. ఆ పిల్లాడు గౌతమి కొడుకా? అలే हाँ भाई, వాళ్ళని ఫాలో చేసి వాళ్ళు ఎక్కడుంటారో కనుక్కో. వాళ్లతో పనుంది. ठीक है भाई. రై, బాయ్. నువ్వు వాళ్ళ వెనకాలే వెళ్ళి వాళ్ళ ఇల్లెక్కడో కనుక్కో. అలాగే బాయ్. సార్, బిల్లా అటాక్ చేసాడంట కదా సార్, మీకేం కాలేదుగా? నథింగ్. చిన్ని ఎక్కడ? అదిగోండి. నీకేం కాలేదు కదా? ఇష్కకి ఎలా ఉంది? పర్వాలేదు కదా? షీ విల్ బి ఫైన్. నథింగ్ టు వరీ.
ఫోన్ చేసి చెప్పంగానే నాకు చాలా భయం వేసింది అన్నయ్య. పాపం వినయ్ కూడా నా పక్కనే ఉన్నాడు. నైట్ అంతా నిద్రపోకుండా కాపలా కాశాడు. థ్యాంక్ యూ వినయ్. ఎందుకు సార్? ఈ జీవితం మీదే. నా ప్రాణాలు అడ్డేసినా సరే మీరు వచ్చే వరకు శాలిని కాపాడుతానని చెప్పాను. నాకు చిన్నితో పాటు నువ్వు కూడా ముఖ్యం వినయ్. ఇప్పుడు నేను వచ్చేసానుగా, మీపై ఏగ కూడా వాలదు. మాకు కూడా మీరు ముఖ్యం సార్. మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత. థ్యాంక్ యూ. 1-2 రోజుల్లో బిల్లా ఫినిష్ అవుతాడు. అప్పటి వరకు మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. మనమంటే బిల్లాకి ఎందుకన్నయ్య అంత కోపం? చెడ్డవాడి కోపానికి కారణం ఏముంటుందమ్మా? స్వార్థం, అంతే. అదే వాడిని బలి తీసుకుంటుంది. ఏమో అన్నయ్య, నువ్వైతే జాగ్రత్తగా ఉండు. నాకేం కాదమ్మా, మీకు ఏం కానివ్వను. వినయ్, రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి కారులో వెళ్ళు. నీకెవరి మీద డౌట్ వచ్చినా నాకు చెప్పు. భోంచేశారా? ఇంకా లేదు. ఓకే, పదండి భోంచేద్దాం. షూట్ చేసిన వాడి పేరు బిల్లా, ఇంటర్నేషనల్ క్రిమినల్. వాడికి నా మీద గౌతమ్ మీద కోపం ఉంది. దేవుడా, నా పరిస్థితి పగవాళ్ళకు కూడా రావద్దు. నన్నెందుకు ఇలా దిగచార్చావు? నన్నెందుకు చెడ్డదాన్ని చేస్తున్నావు? ఎవడో ఆ బిల్లా పేల్చిన బుల్లెట్ నాకు తగిలి నేను చనిపోయినా బాగుండేది. ఆ బిల్లాకి నేనెందుకు శత్రువునయ్యానో తెలియదు, కానీ నాకు మంచి చేస్తున్న కృష్ణ ఇషికలకు నేను శత్రువునవుతున్నాను. ఇంటికొచ్చిన క్షణం నుంచి వారి ఆనందానికి అడ్డుపడుతున్నాను. వాళ్ళ సంతోషాల్ని, సుఖాలను దూరం చేస్తున్నాను. అంత నా వల్ల జరుగుతుంది. ఈ కష్టం నుంచి నన్ను బయటపడే స్వామి, త్వరగా నాకు గతం గుర్తొచ్చేలా చెయ్యి. నేనేంటో నాకు తెలియజేసి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చెయ్యి. ఏం పాపం చేశాను? నాకు నేనే తెలియకుండా పోయాను. ఇక్కడుండి ఓ జంటకు అడ్డైపోయి ఇంకా పాపం చేస్తున్నాను. ఈ పాపాల నుంచి త్వరగా నన్ను విముక్తురాల్ని చేయి. నన్ను బయటపడే స్వామి, నన్ను బయటపడే. మీరు కాల్ చేయాలనుకున్న కస్టమర్ ప్రస్తుతం లభించలేదు. ఏంటిది? తేజకు నేను మధ్యాహ్నం కాల్ చేశాను, నైట్ చేశాను, ఇప్పుడు కాల్ చేశాను. ఎప్పుడు చూసినా స్విచ్ ఆఫ్ అనే వస్తోంది. ఏమయ్యాడు తను? తేజ గురించి నవీన్కి ఏమైనా తెలుసుంటుందా? నవీనా, నవీనా, నవీనా.
గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ అంకల్. గుడ్ మార్నింగ్ కృష్ణ. ఆంటీ, నవీన కనిపించట్లేదు. ఏదైనా ఊరెళ్ళిందా? ఏంటంటీ, నవీన ఏమైంది? కృష్ణ అడుగుతున్నాడు మాయా, ఏంటో చెప్పు. ప్రతి ప్రేమలోనూ స్వార్థం ఉంటుందిరా. ఆ మాత్రం స్వార్థం లేకపోతే అది ప్రేమే అవదు. వినండి, ఫ్రెండ్లీగా చెప్తున్నాను. అయితే ఇంకే, దాని మరిది కొడుకు వచ్చారన్నావు కదా, దాని కొడుకుని కిడ్నాప్ చేద్దాం.